గుద్దిండు ఇదంతా పోయింది ఇది పోయింది ఇటరా అటు పోతుంది బండి ఓ అట్ట కట్టు కావాలి ప్లేసే లేదు నేను ఆపుకుంటే ఏమైంది ఇక్కడ బండి ఇంత మంచిగా ఆపుకుంటే ఆపిండు గోవాల మొత్తం వాయించలే ఇక అన్ని హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్లాక్స్. ఇప్పుడైతే మేము వచ్చేసి గోవాకి వెళ్తున్నాం అనమాట. గోవా ట్రిప్ స్టార్ట్ అయింది తాతతోటి. తాత గోవాలో ఎట్ ఎంజాయ్ చేస్తాడు, బీచ్ లో ఏంది అనేది మొత్తం చూద్దాం. నేను చేసేది ఏంటంటే ఎప్పుడు చూడు ఇన్ని రోజుల నుంచి నడుపుతున్నాను, ఎప్పుడు కూడా గీత పడదు బండికి. ఏమన్నా అయితే నాకు బాధ అనిపిస్తుంది బండికి. ఇలా కూడా గుద్దినావుగా మొత్తం చూడు గుద్దిండు ఇదంతా పోయింది ఇది పోయింది ఇట రాసుకోయింది చిన్న అద్దం పోయింది లోపల అద్దం ఈ అద్దం పోయింది. ఒక క్లిప్ పెడతా చూడు, అది జరిగినప్పుడు తీసిన క్లిప్. మళ్ళీ ఏం చేసి నేను ఆడట అన్లోడ్ అయినాక ఎప్పుడైనా తాగుతలేవు పెగ్గేస్తారు కానీ అప్పటికే యాంటీక్యూట్ ఫుల్ బాటిల్ ఇప్పించాను నేను. పంజాబ్ ఇప్పిలే చెప్పరా అయిపోయింది మళ్ళా నీకు బీపీ దాంట్లో నేను వీడియోలో కెమెరాలో చూసిన నీ కెమెరా రికార్డింగ్ కూడా చూడు అంతా. ఇప్పుడు రికార్డింగ్ చూపించాలి నీకు కెమెరా ఎట్లా తిరుగుతుంది చూడు, ఉన్నది కూడా కనిపిస్తుంది చూడు, అన్ని కనిపిస్తాయి. అయితే ఈయన ఏమనుకుంటాడు అంటే వేరే వాళ్ళ మీద అనుమానం పడతాడు ఈయన. సరే గుద్దినోడు గుద్ది ఉంటే యాక్సిడెంట్ అనేది కామన్ రోడ్ల మీద అయితేనే ఉంటాయి, చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, దాన్ని పట్టించుకో నేను. ఓకే మామూలుగా అయితేనే ఉంటాయి రోడ్ల మీద అన్నప్పుడు ఇక కామన్ గా రోడ్ల మీద ఎప్పుడు తప్పు వచ్చేది తెలియదు, తలిగి వచ్చేది తెలియదు, ఏదో వచ్చేది తెలియదు. మన చేతులనైతే వాళ్ళ చేతులనైతే ఎన్నో బండ్లు రోడ్ల మీద పడిపోతుంటాయి. అది అలా అశ్రద్ధ వల్ల ఈయన అశ్రద్ధ అనుకోవచ్చు. 2 సార్లు అయింది 3వ సారి అయింది, చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి కామన్ అయ్యి. దాన్ని ఏమనట్లే నువ్వు ఎందుకు గుద్దినావు అంటలే, ఎందుకు చేసినావు అంటలే. అది జరిగింది అయిపోయింది పోయింది, వాళ్ళతో మాట్లాడినావు. ఇప్పుడు పలిగినప్పుడు అద్దం వేయించుకోవాలి కదా. కడియప్లంగా 2 రోజులు ఉన్నావు నువ్వు. అక్కడి నుంచి వచ్చినావు తాడేపల్లి గూడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి లోడ్ అయ్యి దాకా నీకు అద్దం వేయించుకోలేదు. నేను లోడ్ ఎత్తుకొని ఆటో ఫోన్ కొడితే అదరగొడతావు కానీ టైర్లకి గాలి పెట్టియలే, పౌడర్ కొట్టియలే, గ్రీజ్ కొట్టియలే, ఫిల్టర్ సాఫ్ చేయాలి, ఏది లేదు. ఇక్కడికి వచ్చిన దాకా మళ్ళీ గోవా రిటర్న్ వచ్చిన దాకా కూడా చెప్పి ఇప్పుడు నేనే ఆడ ముందలే ఆపుకొని నేనే చేయించుకుంటా, అంతా దూచుకుంటా, ఈ అద్దం వేయించుకుంటా. ఇది వంకర పోయింది కదా, ఇది కూడా చేయించుకుంటా. చూడు లోపల మొత్తం పోయింది, ఇది మొత్తానికే పోయింది. కానీ గట్టి ఎక్కితే ఇప్పుడు ఊసిపోతుంది. ఇది కూడా సైడ్ చూపుతుంది దాని మళ్ళీ సైడ్ కెడబడదే సైడ్ చూడు అన్ని గీతలే. ఈ ఎట్టదల ఏంది ఏం చేసినావు అసలు, ఏం చేసినావు? డివైడర్ పట్టుకోపోతున్నావు డివైడర్ పట్టుకోపోతున్నా పోతుంటే ఏం చేసిందంటే ఈ అర్జున్ టైర్ అక్కడికి వచ్చినా నేను అలా ఆరం కొడుతున్నా ఇటు వస్తున్నానే ఆడికి వచ్చినావా నడుచుకుంటా, ఆడికి వచ్చినావా నడుచుకుంటా. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్ బండి లాగా పోయింది. పోయినాక ఏం చేసినట్టే ఎదురుగా రాంగ్ రూట్ లో ఇద్దరు వస్తారు. వచ్చేవరకు ఏం చేసినట్టే నేను ఆరం కొడుతున్నాను, నాకు రైట్ సైడ్ వస్తున్నా. ఆరం కొట్టే వరకు రప్న ఇట్లా ఇట్లా అన్నాడు. చప్పున పోతాయి మరి పట్టుకుని ఆపలే, ఆరం కొడుతున్నా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక ఏం చేసినట్టే అది సూర్యతాండ దాటినాక మూల మీద ఆపిండు మధ్య దుకాణం కాడ. ఇక బండి సూర్ర రాజు అన్నాడు. చూస్తే ఇది కాదుపో అన్నాడు. ఒకటి ఇచ్చిరంట, ఇది చిన్నదే లైట్ అనుకున్నాం కానీ ఏం చేస్తాం మరి. ₹1000 ఇస్తాడు అంట. 1000 ఇస్తాడు. సరేలే పోనీ తీసుకోపోయినా మరి నీ బీడీల కన్నా నేను తీసుకున్నా నువ్వు చేతి తిడతాడు. ఆయన అర్థం అప్పుడే చెప్పింది. చిన్నూరు దాటినావు చిన్నూరు అన్నట్టే. ఇక ఇక్కడ టిఫిన్ దొరుకుతుంది మనకి, ఇడ్లీ దోశ ఉత్తప్పం దొరుకుతాయి. ఈ హోటల్ అన్నీ అయ్యే ఉంటాయి. మన తాతకి బీడీలు ఇట్లా కావాలన్నా కానీ ఈయన తీసుకోవాలి. మళ్ళీ అక్కడ ముందర పోతే ఈయనకి సంబంధించిన ఏం దొరకవు. ఇక అన్ని ఈయన కంప్లీట్ చేసుకొని బయలుదేరి వెళ్ళిపోతాం. మధ్యలో ఏమైనా అద్దం ఇట్లా ఉంటే వేయించుకుంటాం. చిన్న అద్దం అన్ననే వేసిన కొత్త అద్దం, అది కూడా వలిపోయింది. 24 గంటలు బియ్యం తీసుకోలేరు, ఏం తీసుకోలేరు. ఇప్పుడు మొన్ననే మేము పంజాబ్ అదంతా తిరిగినాం. అక్కడ సైడ్ బియ్యం లేక ఏం చేసినాం, హోటల్లో తిని ఒళ్ళంతా ఖరాబ్ అయింది. తెలుసు కూడా ఆంధ్ర నుంచి వస్తున్నాం, మరి అక్కడ మంచి బియ్యం దొరుకుతాయి ఆంధ్రాలో అని చెప్పేసి తెలుసు కదా నీకు. తెలుసుకోవచ్చుగా. పైసలు అమ్మ పైసలు లేవారా అడుగాని, పైసలు లేవా? పైసలు లేవు మీకు. అడ్వాన్స్ 25,000 ఇచ్చారు. 25,000 నీకు డీజిల్ పైసలు లేవా నీకు? పైసలు ఇవ్వలేదా? ఎప్పుడు ఫోన్ చేస్తే పైసలు కొట్టలేదు చెప్పు. లోడింగ్ ఫోన్ చేసిన పైసలు కొట్టలేదా? లోడింగ్ 1500 1600 అంటే కొట్టలేదా? మళ్ళీ 4,000 ఇచ్చిన. ఏం చేసారు? బయటనే తిన్నారా? ఇక బయటనే తిన్నారా? నీకు మంచి లేకపోతే లెక్క లేదు, పత్రం లేదు, ఏది లేదు. నువ్వు రీఛార్జ్ చేయలేదా? 300 రీఛార్జ్ కూడా వేసిన ఇప్పుడు మధ్యాహ్నం. నిన్న రీఛార్జ్ చేసిందా బండి తీయనా? రీఛార్జ్ కొట్టిందా బండి తీయలే. మంచిది ఆయన అనుకుంటా తాగి పనిలే తానం చేసిన
అన్నం అనలేవు అన్నమాట. పోయిటు పోతే బళ్ళారి పోతుంది. దాని ఎదురుగానే గిడ హోటల్లో మంచిగా పూరి ఉన్నది. మన దగ్గర దొరికినట్టే పూరి, కర్రీ, చట్నీ అన్నీ. ఇంకా జర ముందు అనుకో ఏది దొరకదు టిఫిన్లు ఇట్లా అన్నీ వేరే వేరే టిఫిన్లు ఉంటాయి. తినబుద్ధి కూడా కాదు. ఇంకా గోవా పోయినాం అనుకో అంతా వడాపావు గిడాపావు అడ్డమైన తిండి హోటల్లో తినాలంటే మనతో కాదు. గోవాలో మంచిగా ఉంటుంది. బియ్యమే తీసుకోలేదు. బండ్ల బియ్యం ఇట్లా అబద్ధాలు ఆడతాడు. బండ్ల బియ్యంలో కూరగాయల్లో ఏ సామాన్ తీసుకోలేదు. ఏపీ నుంచి వచ్చినప్పుడు చక్కగా రైస్ దొరుకుతాయి. సన్న బియ్యం ఇంత ముద్దు ఉంటాయి. పాత బియ్యం బియ్యం తీసుకురాకుండా వచ్చిండు. ఇక్కడికి వచ్చినాక బియ్యం కూడా వచ్చాడు. గీడ దొరుకుతాయి కర్ణాటకలో బియ్యం. చూడు లాస్ట్ టైం లాగా మళ్ళీ సిచ్యువేషన్ రావద్దు. ఆ ఫుడ్ మనం తినలేమని చెప్పేసి 10 కిలోలు తీసుకున్నాం బియ్యం. బాగానే ఆడ షాప్లో దొరికే కారం, ఉప్పు అన్ని సామాన్లు తీసుకున్నాం. బయలుదేరుతున్నాం. ఇక యాక్చువల్లీ ఈ రూట్లో ఏంటంటే పోలీసు వాళ్ళు విపరీతంగా ఉంటుండే ఇంతకుముందు. బాగానే రోడ్లు కూడా అన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక మధ్యలో మన సింగనూరు అవతలనే కొంచెం కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు. నైట్ టైంలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ గివర్షన్స్ ఆర్టీఓ రెడీ ఏది లేదు. బండి చక్కగా పోయి గుంతలనే పడుతుంది. అన్ని ఫ్లైఓవర్ గుంతలు తీసిరు. ఇక్కడ ముందు పోయిన తర్వాత కూడా మనకి కొప్పల దగ్గర ఫ్లైఓవర్ వేసిరంట వేరేది బైపాస్. మనకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం గంగావతి, దాని తర్వాత కుప్పలు వస్తుంది, దాని తర్వాత హూబ్లీ నుంచి మనం మొత్తం ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది ధారవాడ. దాని తర్వాత డైరెక్ట్ గోవాకి ఎంట్రీ అయిపోతాం. మనం వెళ్ళి అన్లోడింగ్ పాయింట్కి ఒక లో ఎంట్రీ ఉందనుకో డే టైం మొత్తం ఆగాల్సి వస్తుంది. నైట్ టైంలో ఎంట్రీ కావాలి. అన్లోడ్ అయిన తర్వాత పక్కనే మన కలంగట్ బీచ్, దాని పక్కనే కలంగట్ బీచ్. హుబ్లీలో అయితే ఏరీలు అవుతుంది. మనం పోయి బీచ్లో తిరగాలి అంతే. నెక్స్ట్ ఇప్పుడు హుబ్లీలో కంపల్సరీ ఉంటాడు ఆర్టీఓ. కొప్పల్లో కూడా ఉండేది ఇంత ముందు బైపాస్లో. కుప్పల్లో ఆడొక 500 మధ్యలో ఏమన్నా పోలీసు వాళ్ళు ఉంటారు, ఆపుతారు కదా, వాళ్ళకి కేసు రాస్తారు అనమాట. 200 రూపాయలు ఇస్తే కథం ఎవరు ఆపినా కానీ సంబంధం ఉండదు. అదే ఇక పోలీసు వాళ్ళు కేసు రాపించుకోకపోతే ఆనుకొని తీసుకుంటూ పోవాలి. వాస్తవానికి ఇప్పటికి అక్కడనే మనకి డైరెక్ట్ అప్పుడు మన రాయచూరు దగ్గరనే ఫస్ట్ ఆడనే మన బాట దాటంగానే కడతారు కేసు. కానీ ఇప్పుడు ఎవరు లేరు. వచ్చేటప్పుడు నైట్ టైం వచ్చినాం కాబట్టి మిడ్ నైట్లో ఎవరు లేరు. కాకపోతే ఇప్పుడు డేలో కనిపిస్తారు మనకి. ఆగి ఒక కేసు వేయించుకొని ఆ స్లిప్ ఎవరిని చూపించినా అది చూపిస్తే కథం. ఇక ఇప్పుడు మనం గంగావతి దాటినాం. ఇక్కడ టోల్గేట్ కాడ ఉన్నాం. గంగావతి టోల్గేట్ దగ్గర మనోడు మనీ ఉంటాడు కదా, మనతో పాటు ఇసుకకి ఎప్పుడు పోయినా సరే ఇసుకకి తోడుగా వస్తూ ఉంటాడు. దంటకు పోతున్నాం కలిసి. మంచిగా 16 టైర్ బండి ఎంజాయ్మెంట్ ఉంటుంది మనతో. 2 బండ్లు కలిసిపోతుంది. అక్కడ ఆయిరు అక్కడ నుంచి గోవా నుంచి ఐరన్ ముద్దలు ఉంటాయి కదా, ఆ లోడ్ వేసుకొస్తారు. ఎక్కువ అదే అవుతుంది, లేకపోతే కార్బన్ అవుతుంది. మనకు కూడా కాకపోతే అదే కావచ్చు లోడు. తాత అయితే మంచిగా ఫుల్ స్లీప్లు ఉన్నాడు. తాత ఓయ్ లే మన దోస్తు వచ్చిందిలే సేమ్ వేసారు ఇద్దరు టీ షర్ట్లు. మా తాతకి ఐరన్ లోడ్ వేసుకోపోతున్నాడు. ముద్దలు ఐరన్ ముద్దలు ఒకటి తీసుకో మళ్ళీ కాలిన పడతాయి. నిజాలు చిన్న పరుగు బరువు ఎట్లుందే అమ్మాయి ఎంతో చూడు చూడు భుజాల కాడికి గిత్తుంటాడు. ఆ కాలందో పాడందో గిర్ర పోతాడు. దీన్ని తలిగిస్తాడు. బాయ్నా రావాలా బాయ్ మనీ జాగ్రత్త. ఓకే బాయ్ మంచిగా ఓవర్. హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ. తీసుకోవరు. ఇక ఇప్పుడు ఇది వచ్చేసి ఇలాది ఐరన్ లోడ్. 2 బండ్లు అయ్యే లోడ్ అయినాయి. మన హైదరాబాద్ సైడ్ కలకోట అంట, ఇంకోటి వచ్చేసి మన పక్కనే మేడ్చల్ సైడ్. మనకు కూడా గయ్యల లోడ్లు అయితే కార్బన్ లోడ్ అవుతుంది. కానీ కలకత్తా సైడ్ గోవాటి సైడ్ హైట్ వస్తుంది. ఆ హైట్ లోడ్ వేసుకొని పోయింది దానికన్నా ఊపుతాం. కిరాయి కూడా గట్టిగా ఉంటుంది. కానీ ఆ తలకాయ నొప్పి వచ్చిన కిరాయి అంతా అంటే వీక్తుంది. పోలీసు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవాలి హైట్ లోడ్. ఇక మనకు ఆ కలకత్తా సైడ్ ఉన్నదే కదా కథ. అంటే ఇంతకుముందుకి ఈ బ్రిడ్జ్ లేదు. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ లేకుండా కింద రైల్వే గేట్ ఉంటుంది. రైల్వే గేట్ కడుగుకు గేట్ పడుతుండే. ఆ రైల్వే గేట్ కన్నా ముందే పోలీసులు ఉంటుండే అనమాట. నైట్ టైం అయినా ఎవ్రీ టైం ఉంటుండే. ఆడ 500 ఎంట్రీ తీసుకొని మనకి పనులు వదులుతుండే. రైల్వే గేట్ పడితే మాత్రం 10 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ రైల్వే గేట్ పైనుంచి ఇప్పుడు ఫ్లైఓవర్ పడ్డది. రప్ప వెళ్ళిపోతాయి పనులు. ఇక ఇదంతా వర్కే జరుగుతున్నప్పుడు ఇట్లా రావాలి పనులు రైల్వే గేట్ పక్క నుంచి. బాగా వేసిరిగానే ఇది వెళ్తుండే. లెఫ్ట్ పోతే హాస్పిటల్ పోతాం, రైట్ పోతే హుబ్లీ పోతాం బ్రిడ్జ్ కింద నుంచి. నైట్ అయితే బండ్లు ఏమొస్తాయి.
ఆగను కూడా అవుతలేదు చూసినావనే బండి వెళ్ళిపోయినాక కట్ చేద్దామని లేదు రప్పున వస్తూనే ఉండదు. ఇక్కడ కంపెనీలు ఉంటాయి టిప్పర్లు బండ్లు నైట్ అయితే ఫుల్ జామ్ ఉంటుంది బ్రిడ్జ్ కింద రయ్య పోతూనే ఉంటాయి. కంపెనీలో పోతుంది అక్కడ కంపెనీలు ఉంటాయి చూడు మొత్తం బ్రిడ్జి అంతా ఎర్రగా అయింది. కార్ఖాన అదే సేట్ ఉన్నాడు ఆటో ఆపిండు ఏం చెప్పంటే అట్లా ఉంటుంది. ఇప్పుడు దౌర్జన్యం చేసి మంచిగా ఆయన పైసలు వసూలు చేస్తుండ్రు. ఇలా కంపెనీలోకి వచ్చి ఇలా వసూలు చేస్తున్నా లేకపోతే ఎందుకో కానీ ఇది కంపెనీ కొత్త కంపెనీ పడుతుంది. మనకి అక్కడి నుంచి ఏడాది పోలీసులు ఇక్కడ ఈ హైవేలో కలిసినాం చెప్పలే ఉమ్మిడి దగ్గర ఉంటారా పోలే మనం ఉమ్మిడి దగ్గరికి నెక్స్ట్ ఆర్టీఓ ఉంటాడు. ఇది ఓన్లీ పోలీసు వాళ్ళే ఇదే అనమాట రిసిప్ట్. మన లైసెన్స్ నెంబరు మన బండి నెంబరు మన ఫోన్ నెంబరు మన ఏరియా అడ్రస్ అన్ని తీసుకొని ఒక రిసిప్ట్ ఇస్తారు కదా. కర్ణాటకలో ఇక్కడ మొత్తం అంతా అయిపోయిన దాకా ఈ రిసిప్ట్ దొరికితే చాలు ఎవరు రూపాయి అరగరిగా లేకపోతే ఎంట్రీ అని అంటారు. మనం ఏమనుకుంటాం 300 కట్టేందుకు 50 ఉంది ఇంత అయిపోతుంది అనుకుంటే అట్లా 45 కలుపుతారు. 45 కలిపితే 400 అవుతుంది. మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇదే బెటర్ 300 పెట్టి ఒకసారి తీసుకుంటే కదా ఇక పోయి వచ్చిందా కాదు ఇక మళ్ళీ పోయేటప్పుడు మళ్ళా ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు బాబు అది మా అబ్బాయి పేరు పెట్టింది అందుకు మరి ఎందుకు పెట్టావు అనుకుంటాం నేను మా అబ్బాయిని ఎందుకు వస్తుంది మబ్బు చేస్తే మా అబ్బాయిని వస్తుంది. మబ్బురాజు అని మరి పేరు ఎందుకు అయితే దోస్తులు మబ్బులు మీ దాంట్లో ఎవరు ఉంటాం కాబట్టి ఇక్కడ కరెంట్ లేకుండా ఫ్యాన్లతో తయారవుతుందట. మనకాయ ఏమో మన నీళ్లు మనకాయ కూడా మనకాయ లేచాడు అదే అమ్మ ఎక్కడ ఫ్యాన్లు అయ్యి అనుకున్నాగా ఇక్కడ గాలి తాకునే గాలికి పెట్టుకున్నా నేను అనుకుంటున్నా. ఇదే చెడు కరెంట్ తయారైంది పలిగి అగడ వస్తే ఇది గాలి గిట్ట పెంచిన నేను అనుకుంటున్నా. ఇదే చెడు ఈ నెల తెలుస్తుంది ఇక్కడ భూమి మొత్తం ఎండ కొట్టి గాలి కొట్టాలి ఫ్యాన్లు వేసుకున్నామో అందుకనే నేను అనుకుంటున్నా. మా కరెంట్ తయారైంది మనకే వెనక అమ్మ ఎంత పెద్దగా ఫ్యాన్లు లారీ పొడుగుంది. ఇప్పుడు మనం ధారవాడకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం బ్రిడ్జి కింద నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ యాక్చువల్ హుబ్లీ నుంచి వచ్చిన తర్వాత ధారవాడ నుంచి లెఫ్ట్ పోతే మనకి ఇరుకు రోడ్లు వస్తుంది అనమాట. ఇక ఇక్కడ ఈ నుంచి ఆ బ్రిడ్జి పై నుంచి అట్లా వెళ్ళిపోయినాం అనుకో మనం అక్కడికి వెళ్తాం. అది బెలగాం వెళ్తాం. బెలగాం రోడ్డు మొత్తం బంద్ అంటే పెద్ద బండ్లకు ఎంట్రీ ఉండదు. ధారవాడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. హుబ్లీ నుంచి వచ్చిన తర్వాత మధ్యలో వచ్చే ఊర్లన్నీ కూడా ఇప్పుడు పోతా ఉంటే చూపిస్తా ఏమేమి ఊర్లు వస్తాయని. కర్ణాటక బార్డర్ తర్వాత అవతల సైడ్ ఏ ఊరు వస్తుంది దాని తర్వాత ఎక్కడ ఎట్లా పోవాలని చెప్పేసి చూపిస్తా. మొత్తం వస్తే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. బెల్గావ్ రోడ్ చూపిస్తుంది ఆ రోడ్ అయితే పోవద్దు. పోకుండా మనం హుబ్లీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రూట్లో రావాలి. ఇది చిన్ననే ఉంటుంది రోడ్డు మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక డేంజర్ ఘాట్ ఘోరంగా ఉంటుంది ఇక ఘాట్ రోడ్డు. ఆల్నవర్ రామ్నగర్ పానాజీ రామ్నగర్ టోల్వే రోడ్ అంట. ధారవాడ నుంచి వచ్చినాక ఈ రూట్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఇక్కడ నో ఫాస్ట్ ట్యాగ్ అని చెప్పేసి ఉంటుంది. క్యాష్ తీసుకుంటారు. ఇది రామ్నగర్ దగ్గర అనమాట. రామ్నగర్ టోల్ గేట్ అంటారు. ఇక్కడ 250 రూపాయలు టోల్ గేట్ తీసుకుంటారు. మొత్తం ఘాట్ రోడ్ ఇక చిన్న రోడ్లు అవతలంగా బండ్లు వస్తుంటే మనకు అంతా జామ్ ఉంటుంది. జర్నీయే కాదు అసలు. మనకి లోడింగ్ కడియప్లంక నుంచి అయింది. కడియప్లంక నుంచి మనకు గోవాకి అనమాట. ఇది వాళ్ళు ఒక బ్రదరు అక్కడ బుకింగ్ తీసుకున్నాను అనమాట. అది అక్కడ పోయి చూసుకొని మనకు ఒక ఇల్లుకు మొత్తానికి పార్క్ సంబంధించి ఇల్లుకు సంబంధించి మొక్కలు పంపిస్తారు కదా అట్లా పంపిస్తారు. అక్కడి నుంచి కడియప్లంక నుంచి చెట్ల లోడ్ ఇది. పూల మొక్కలు డిజైన్ మొక్కలు అన్ని రకరకాల మొక్కలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు బండి డౌన్లా స్విచ్ చేసి అప్పుడే కొత్త బండినా ఏదైనా సరే కొత్త బండి ఇప్పుడే అల్లి ఇంకా ఉంటుంది చూడు బండి మరి ఎచ్చి కూడా పోవాలి బండిని వేస్కా. మొత్తం ఇదంతా సైడ్కి మొత్తం తోయిర్రు. తోవి చిన్న ఉంది రోడ్డు సైడ్కి మంచి మట్టికొండ భలే ఉంటుంది. ముందర పోతా ఉంటుంది ఇంకా లొకేషన్ సూపర్ ఉంటుంది. చుట్టాడు చూడబుద్ధి అయితే కానీ జర్నీ కాదు. సింగిల్ రోడ్ అయింది ఇక. సేమ్ డబల్ రోడ్ ఉండే 2 బాల్ పట్టి అంత అప్పుడు తప్పుతుంది. ఇప్పుడు రయ్య అవుతుంది. అయిపోయింది సింగిల్ రోడ్డు. అటు నుంచి బస్సు వస్తుంది ఇటు నుంచి లారీ పోతుంది. ఆ ముందర కూడా లారీలు ఉన్నాయి. పట్టట్లేదు బస్సు.
ఇంత ఫిక్స్డ్ వస్తుంది చూడండి. ఇంకో బస్సు వస్తుంది వెనకాల. ఇక్కడ సైడ్ బస్సులు అన్నీ ఇట్నే ఉంటాయి. కర్ణాటక బస్సులు చిన్నగా మోతాదుగా టెంపోలు ఉన్నట్టే ఉంటాయి. నీకోటి ఇస్తే నీ సప్పరిసుకుని పోతావు కానీ దాన్ని గిర్ర 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 ఘాట్ రోడ్లలో. ఈయనేందా ఈయన మధ్యలో ఒంగోడు చూస్తున్నాడు. అటు పోకుండా ఇటు పోకుంటే బుంగురింగ్ వచ్చినట్టే వస్తారే. నువ్వు అవతలం కాలేదు బైక్లు వేసుకొని రప్పరప్ప పోతురు. ఇంకో రోడ్డు ఉందా అంతేనా? ఇంకా జర్ర ఒక 80 కిలోమీటర్లు అయితే బార్డర్ వస్తుంది. దాటంగానే ఇక అన్ని వాయించలే. గోవాలో మొత్తం అన్ని 50 రూపాయలు 60 రూపాయలకి బీర్లు. చిన్న కథ కదిరిద్యా. చిన్న నీలాంటి వాళ్ళకైతే ఏం పండుగ గోవాల. మూత తీసుడు నోట్లో పోసుడు, మూత తీసుడు నోట్లో పోసుడు, ఇదే పని. ఒక 500 తెచ్చుకున్నావు అంటే నీ అమ్మ కడుపుండే తాగవచ్చు. చూడండి గుబూరు చెట్లు మొత్తం బొయ్యారాలు అన్నీ నెలబొయ్యారం ఉన్నట్టే ఉంది అంతా. చిన్నగా అయింది చూడు. రోడ్లో మధ్యలోకి వచ్చినాక అడవి మధ్యలోకి వచ్చినాం. అక్కడి నుంచి బండ్లు వస్తే ఇక మనకి ఏమన్నా ప్లేస్ కూడా లేదు చూడు. సైడ్ ఇస్తాను కూడా ఏదుడు అయ్యా రప్ప పోదనం పెద్ద పెద్ద చెట్లు. ఇంకో ఇంకా చిన్నగా అయింది చూడు. రోడ్డు ఆడిదాకా జర పెద్దగా ఉండే, ఇంకా చిన్నగా అయిపోయింది. 50 ఎక్కడిదే బండి ఆపుకుంటానికి కూడా ప్లేస్ లేదు చూడు సైడ్కి. ఇంకా సమానంగా ఫిక్స్డ్ కట్ కావాలి. ఇక మీకు వచ్చినంటే మనం సైడ్ దిగాల్సిందే. మాత్రం నైట్ వ్యూ మస్తు అనిపిస్తుంది చూడు. ఉందరా చూడు ఎట్ట మీదకి వస్తున్నాం చూడు. బల్బు అనికి చూసారుగా ఎట్ట వచ్చినాడో కావాలని పెట్టింది. మరి సొంత బండి ఏమైతుంది ఆడ తలిగింది ఈడ తలుగుతుంది. బా అంటే నాకు ఏం వెంటనే వేస్తుంది ఇట్లా చేస్తే. కావాలన్నా ఇంత మీదికి రావాలా? ఇంత చిన్న రోడ్ అది బల్బు ఆడ కనుక ఆగారు కదా. చెప్పు తీసుకోకూడదు నీ అయితే డ్రైవర్ వాళ్ళు. లేకపోతే ఇటువంటి వాళ్ళు చేయబట్టే ఇచ్చేది పోయేది. డ్రైవర్లు ఇచ్చేది ఒకటి చేసిన తప్పకే అందరు బలి. ఇప్పుడు ఆ కారు మీది పోతే కారు వాళ్ళు ఎంత బలి అనుకుంటారు. ఈ లారీలు డ్రైవర్లు పెద్ద పనులలో ఇట్నే చేస్తారు, అల్పం పనులు అని అనుకుంటారు. మనం ఇంత మంచిగా పోతున్నాం, వాడు మీదకి వస్తున్నాడు కావాలని. ఇంత పెద్ద లారీ పోతుంది దానికి. పొట్టకొట్టు కోసమే కదా డ్రైవింగ్ చేసేది. ఆ డ్రైవరే నేను డ్రైవరే మనం డ్రైవర్లు అందరం డ్రైవర్లు అన్నప్పుడు అట్లా చేసుకుంటారు. అట మనకు చిలకిస్తారు. ఎవడన్నా గట్టిగా మన మీదకి ఎవరన్నా ఎదురు తిరిగి వస్తే వాళ్ళతో మాట్లాడాలి, సాల్వ్ చేయాలి ప్రాబ్లం. కానీ ఇంకా మన మీదకి ఊరుకొస్తుంది. ఇక రేపు పొద్దుగాలు ఏమన్నా అయితే మనం కాపాడతారు ఈ డ్రైవర్లు. వీళ్ళు 100 ఒకరు ఉంటారు ఈ సొంత తీట. ఏ రోడ్డు చూడ నాకైతే భయం. నీకు ఆనందం అనిపిస్తే అంటున్నాడు. నాకే మళ్ళీ అది ఎట్లా ఉత్సవ పడతట్టున్నది. అది ఎర్జీ ఎట్లా ఉంది సైడు. ఏ డ్రైవర్ చల్లగా డ్రైవర్ అంటే వాళ్ళు ఎట్లా ఊరుకొస్తారు. డిసెంబర్ ఎట్లా ఊరుకొచ్చారు ఇలాక చూడు. ఎర్జీ ఎట్లా ఉంది చూడు. అమ్మ అది ఏదో టైర్ దిగి ఎక్కితే పట్టక్కున పలిపోతాయి. ఏం లేదు కానీ ఖర్చు వస్తాయి. ఈ రోడ్ల టోల్గేట్లకి ఫాస్టాగ్ లేదు, డైరెక్ట్ పైసలే. ఇప్పుడు పైసలేనా? ఎవరు ఓ పిల్లగా మరి పడతలేదు. అట్టే ఓపెన్ చేసింది. ఎవరైంది మరి? దానికి బండి క్రాస్ అయినాక పడాలి కదనే. కర్ర బండి మళ్ళీ లేవాలి. అవు కర్ర అట్నే లేచే ఉంది. బండి మీద పడుతుంది అని అవుతున్నా పోనీ అంటు. ఎందుకంటే కట్ అయిందా అది? ఏమో మరి ఎవరికైనా ఆ లైట్ వెళ్ళగా గుర్తుకు వెళ్ళలే, సిగ్నల్ పడలే, కర్ర అయితే పడలేదు. చూసుకున్నా మరి కర్ర పడితే పోతే మనకు పడను. మళ్ళీ పడకపోతే ఎందుకు పోయినా మళ్ళీ అంటారు. అది సిగ్నల్ పడితే తెల్లదా మీరు టోల్గేట్లు చూసుకుంటలేరా? అది ఒక చిన్న మన గోల. ఇక రోడ్డు ఎట్టు ఉంది నాయన, ఎటు సైడ్ పోవాలి పెట్టిన వాళ్ళు అదే చూడయ్యా. ఇప్పుడు అక్కడ రామ్నగర్ అటు సైడు కాన్పూర్ స్ట్రీట్ అంట. స్ట్రీట్ ఏడు ఉంది రోడ్డు రాగా రైట్ కార్ లెఫ్ట్ రైట్ సైడ్. జర రోడ్డు ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది. మరి ఇది ఎంత దూరం ఉంటుందేమో చూడాలి. ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉంటుందా మరి ఎట్లా కంటిన్యూ ఉంటుందో. ఒకప్పుడు వచ్చినట్టు లేనే లేదు అసలు. రూట్లు అన్ని మారిపోయినాయి. అసలు నాకే కన్ఫ్యూజ్ అవుతుంది. మనకి రైల్ గేట్లు 3 వచ్చినాయి ఈ రూట్లో. మన ఇటు మళ్ళీ కాంచి ఈయన తిరుగుతున్నావు అంటవా? ఈయన తిరిగితే గిట్ల ఎందుకుంది రోడ్డు, ఇట్లా లేదు, డిఫరెంట్గా ఉంది. మళ్ళా
చాలా దరిద్రంగా ఉంది ఈ రోడ్ అంతా. చూస్తురా ఎంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు అయితే ఇక్కడ. ఊరు నాయన సస్తాయి కమాండ్లు కట్ట బండ్లు రాసుకపోయినాయి. ఫ్లైఓవర్ పైన చూడు హైట్ బండ్లు వస్తాయి. ఈ నుంచి పైనుంచి పోతే బండ్లు ఇది కంప్లీట్ అయితే ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే అదే కంటైనర్ ఆ 80 ఉంటాయి కదా, ఆ 80 వచ్చినప్పుడు దాన్ని రాసుకుంటూ అజ్ఞ పోయినాయి. అంత కిందికి ఉంది అది. ఇక్కడ ఇది కంప్లీట్ అయిపోతే ఇక ఈ రోడ్డు మీద ఎందుకు పోతే బండ్లు పోయి ఇక పైనుంచే పోతాయి. ఇది బంద్ అవుతుంది. ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడే ఓపెన్ చేస్తారు. ఇది ఈ బార్డరా లేకపోతే ఏందో అర్థమవుతలే. గేట్ అయితే పెట్టిరు, మరే కర్ర పెట్టిరు, బండి ఆపిర్రు, పైసలు ఎంట్రీ తీసుకుంటారు. 100 రూపాయలు. ఇది కాదు బార్డర్, జస్ట్ చెకింగ్. ఇది అంతే 100 రూపాయలు. జింక బార్డర్. ఇక్కడ 600 రూపాయలు ఇవ్వాలి. కర్ణాటక. ఇది ఇక్కడ ఎంట్రీ చేయగానే మళ్ళా ముందర పోవాలి. ముందర పోతే గోవా. ఏం లోడానా? ఏం లోడు? ప్లాస్టిక్ బస్తాలు, సిమెంట్ బస్తాలు. ఇది సైడ్కి వచ్చిందా బస్తా? అదే ఇదా తాడు లోపల వేసినాం కదా, గుంజేటప్పుడే ఇక్కడ గట్ట ఒరిగింది. ఏం కాదు. ఏడికే లోడు? ఏడికే? ఇది ఏసీసీ సిమెంట్. ఏసీ సిమెంటా? ఎక్కడికి పోతారు? గోవాకా? ఏడ గోవాలా? చలో రాని రాని. ఇది అయిపోయిందయ్యా కర్ణాటకతో పని. ఎంత మజా వస్తుంది ఆ బండి నడుపుతుంటే. అయ్యా పక్కనే మోరి ఉంది, మోరి. ఆ మోరిలో టైర్ పడితే అటే ఇక బండి అలా జారిపోతుంది నాయన. టైరు బ్రిడ్జ్లో కరెక్ట్ కట్ చేయకపోతే బస్సు ఊరుకొచ్చింది అనుకో మీదికి కథం అటే పోతుంది. ఇక దుక్కుడు దుక్కుడు అల్లు మొత్తం దూకుడు దూకుడు వస్తున్నాయి. సింహం దూకినట్టు, పులి దూకినట్టు దూకుతున్నాయి బండ్లు టర్నింగ్లల్లో, బస్సులు. చూడు బోండా 41 అంట. 59 ఓల్డ్ గోవా. పానాజీ 71. బోండా బోరబండి కాదు. డౌన్ పోతా ఉంటే ఇంకా డౌన్ ఎక్కువ అవుతుంది. టర్నింగ్ చూడాయా తాత? ఇల్లు టర్నింగ్ మరిగానే ఒకటేసారి వచ్చే. అందుకని అంత పెద్ద టర్నింగ్ ఇచ్చారు. యాక్సిడెంట్ అయ్యే ఏరియా అంటే ఇది. చూడు అటు పోతుంది బండి. ఓ అట్ట కట్ కావాలి. ఈ టర్నింగ్లలో లాంగ్ కట్ తీసుకోవాలి. దగ్గర నుంచి కట్ తీసుకుంటే మన ఈ కట్టాల మీద బరువు పడుతుంది. అట్నే మరి కట్టాలు ఇరిగిపోయి ఒక సైడ్ బండి పలిచి పడేది. చూడు పాంబేలకి ఎంత పెద్దగా ఉందో. మరి ఘోరం ఉంది. పొద్దుగా అయితే ఏమో కనిపిస్తాయి. చూడు ఓరయ్యా ఓరయ్యా సారు. బండి అంటే నాకు కొద్దిసేపు ఆపుకోవాలి, బార్డర్లో ఆపుకోవాలి. అటు పోతలేదు బండ్లు కింద.
ఇంకా పెద్దగా ఉంది టర్నింగ్. ఇక్కడ చూస్తారు కదా ఒక టెంపుల్ ఉంది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్. ఈ టెంపుల్ దగ్గర టర్నింగ్ మాత్రం చాలా అంటే చాలా ఘోరం. మరీ లాంగ్ కటింగ్ తీసుకోవాలి. మనకి దీని పక్కనే ఉందన్నమాట, ఇక ఆపోజిట్లోనే అవతల సైడే దీని పక్కనే అనుకున్నది. దాంట్లో అలా దూరం నుంచి కట్టవాలి. డౌన్ కూడా మస్తు డౌన్ ఉంది రైట్ సైడ్, దగ్గర నుంచి తిప్పొద్దు ఎప్పుడు కూడా. మజా కావాలా? మజా అడుగుతున్నావా? మజా కావాలంటే తెప్పిస్తా. నీకు మజా కావాలంటే నాకు చెప్పు. చూడు పోయిందా మొత్తం, లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం పోయింది. ఐరన్ మొత్తం కొట్టుకుపోయింది. ల్యాండ్ స్లైడ్ ఏరియా హెడ్ గో స్లో. బండ్లు వస్తుంటే చూడు, ఏడా ప్లేసే లేదు, ఒక్క వచ్చేసి మీకి. पीछे जाना సిమెంట్ ఏపా ఏడానా? ఇంత దూరం వచ్చినాక నువ్వు గిడి దాకా వచ్చి సిమెంట్ ఏమో కనిపిస్తలేదంట. పోనీ నువ్వు ముందుగా బండి కొంచెం వెనక బండి పాస్ అయితే మంచిగా మా బండి లెఫ్ట్ వస్తుంది. కొంచెం వెనక బండి ఇంకా పోవాలంట నేను రివర్స్ ఇంత దూరం వచ్చినాక. ఆయన ఆపుకోలేడా ఈడ? నేను ఆపుకుంటే ఏమైంది? ఈడ బండి ఇంత మంచిగా ఆపుకుంటే టౌన్లో దిగే బండి ఏమైనా ఆగుతుందా? కంట్రోల్ అవుతుందా? ఇంత పైకి ఎక్కుతున్నాయి ఆపుకోరు. మనం బార్డర్ ఎంట్రీ అవుతాం. బార్డర్ ఎంట్రీ అయిన తర్వాత లోపల మొత్తం సిటీలోకి వెళ్తాం అనమాట. మనం మెయిన్ సిటీలోకి వెళ్ళిపోతాం. బీచ్ల దగ్గరనే, ఇక మన పక్కనే 3-4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అన్లోడ్ అవుతుంది. చాలా అంటే చాలా ఘోరమైన ఘాట్ రోడ్లు ఉంటాయి, ఇంకా పోతుంటాయి టర్నింగ్స్ కూడా. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే మరీ అడ్వెంచర్ చేయబోతున్నాం. ఓకేనా, వెయిట్ చేయండి. బండ్లు కట్ అవుతుంది, అది కూడా ప్లేస్ లేదు. నాయన తాకుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. జై డ్రైవర్.